మహబూబ్నగర్ పార్లమెంటు బరిలో హన్మేష్ గారు మనకు పోటీలో ఉన్నారు. హన్మేష్ గారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. వారు విద్యారంగంలో అశేషమైన కృషి చేస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విశేషమైన కృషితో విద్యాభివృద్ధి కోసం వారు పనిచేశారు. వారు మన జిల్లాకే చెందిన స్థానికులు, అంటే కృష్ణా మండలానికి చెందిన వారు ప్రస్తుతం వారు మన దగ్గర ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హన్మేష్ గారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల దరిదాపుల్లో ముదిరాజ్ ఓటర్లు ఉన్నారు. హన్మేష్ గారి పోటీ అటు ప్రధాన రాజకీయ పార్టీల యొక్క తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందనే చెప్పాలి. వారు గెలుపు వైపుగా అత్యంత వేగంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు అదే కాన్సెప్ట్తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన విధానంలో ముందుకు సాగి విజయం తథ్యం అంటున్నారు. వారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు యాక్చువల్లీ మన అప్లికేషన్ కూడా స్క్రూటినీ తర్వాత యాక్సెప్టెన్స్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నా థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే అందరికీ యాక్చువల్లీ మన ఈ యొక్క సమాజాన్ని యాక్చువల్లీ గుర్తించి ఆ సమాజ కోసం యాక్చువల్లీ మనం ఏదో చేయాలని ఒక టీం ఇక్కడ ఉంది. బట్ ఆ టీంకి ఒకటి యాక్చువల్లీ ఒక ఆర్గనైజ్ చేయడానికి ఒక నాయకుడు, ఒక గ్యాప్ ఉంటే ఆ నాయకుడు ఉన్నారు కానీ యాక్చువల్లీ ఎందుకో ముందుకు రావట్లేరు. బట్ వాళ్ళ కొంచెం ఇంటర్నల్లీ ఇష్యూస్ కూడా కావచ్చు. అంటే ఒక ఫ్రంట్ లైన్లో ఒక ఐడెంటిటీ క్యారీ చేస్తున్నారు వాళ్ళు. ఆ ఫ్రంట్ లైన్ నుంచి బయటికి రావడము, అక్కడ వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఎక్కడో ఒక దెబ్బ పడుతేమో అనే ఒక ఆలోచనతో వాళ్ళు బహుశా ముందుకు తీసుకుంటలేరు అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఆ విశ్వాసంతో నన్ను యాక్చువల్లీ ఎంకరేజ్ చేశారు. సో ఆ విశ్వాసంతో నేను యాక్చువల్గా అప్లికేషన్ వేశాను. ఈరోజు యాక్సెప్ట్ అయింది. సార్, మీ నేపథ్యం గురించి అంటే మీరు ఎక్కడి వారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఎలా వచ్చు? సార్, నేను వచ్చేసి ఇది ఆలంపల్లి అంటే ఇది మండల్లో వచ్చేసి కృష్ణా మండల్లో వస్తుంది సార్. దానికన్నా ముందు ఇది మగనూరు మండల్లో వచ్చేవాడు. అంటే ఇప్పుడు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని చేంజెస్ వల్ల ఇప్పుడు అది కృష్ణా మండల్లో వస్తుంది. అమ్మవారు ఊరు యాక్చువల్లీ అది. ఇప్పుడు ఏంటంటే సర్వీస్ అనేది, ఇప్పుడు పవర్ అనేది 2 ఉంటాయి సార్. మీ ప్రాథమిక విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం సార్ లోకల్ అక్కడ కన్నడ మీడియంలో జరిగింది. ప్లస్ తెలుగు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది బార్డర్లో. ఇప్పుడు మనం అంటే ఆ ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. సో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా ఆలోచిస్తే అది హానరబుల్ రెఫ్యూజీ లాగానే ఉంటారు. 2 years 3 years అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అన్నీ మనం ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే మన యాక్చువల్ ఎడ్యుకేషన్ మొత్తం జరిగింది. సో బట్ వీ గాట్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనొచ్చు ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో. తర్వాత నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ బికాజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక సపోర్ట్తో నేను చేశాను. బట్ అది గ్రాడ్యుయేషన్ సరిపోదని నాకు లైఫ్లో చాలా ఆ రోజే నాకు రిలైజ్ అయింది. నాకు ఇచ్చిన ఒక గ్రాడ్యుయేషన్ అంత పనికిరా, అంటే నన్ను బిల్డ్ చేయడానికి నా ఏం ఏముందో ఆ ఏం యాక్చువల్లీ మనం రీచ్ అవ్వడానికి ఆ గ్రాడ్యుయేషన్ సరిపోదని నాకు రిలైజ్ అయిపోయింది. తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో నేనేంటంటే ఇప్పుడు దేర్ వాజ్ అ ఫ్యామిలీ ప్రెషర్ ఆల్సో ఆన్ ద షోల్డర్. తర్వాత ఏమైందంటే అక్కడ ఏదో మనం టార్గెట్ చేసాం. ఇక్కడ 18 hours యాక్చువల్లీ మనం ఒక ఇది డిస్టింక్షన్ రావాలి లేదా ర్యాంక్ రావాలనుకుంటే మనం అది క్యాలిక్యులేషన్ చేసాం. ఎన్ని అవర్లు స్టడీ చేస్తే మనం ర్యాంక్ రావగలం. ఎందుకంటే ఇండిపెండెంట్గా మనం స్టడీ కంప్లీట్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను యాక్చువల్లీ పెరిగాను, నేను వచ్చాను. హ్యావ్ సీన్ దట్ ఆ పువర్నెస్, ఆ ఒక అవకాశాలు యాక్చువల్లీ స్నాచ్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఐ హ్యావ్ సీన్ దట్. అక్కడ మనం యాక్చువల్లీ 18 hours లాగా మనం స్టడీ చేసి లైఫ్లో యాక్చువల్లీ మనం హ్యావ్ డెవలప్డ్ అవర్ సెల్స్. అండ్ తర్వాత సాఫ్ట్వేర్లో యాక్చువల్లీ దిగాను. సాఫ్ట్వేర్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను పని చేస్తాను. అక్కడ 18 classes నేను పర్ డే క్లాసెస్ తీసుకుంటుండే. అదొక ప్యాషన్ లాగా. ప్రస్తుతంగా ఎడ్యుకేషన్ ఇప్పుడు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాను సార్. ఇప్పుడు నా 2 schools ఉన్నాయి, 2 schools అండ్ కాలేజ్. ఒకటి దేవసుగూరు, రాయచూరు, అక్కడే బార్డర్ పక్కనే మనం టైరోడ్ అని వస్తుంది. అక్కడ టైరోడ్ పక్కనే యాక్చువల్లీ ఒక దేవసుగూరు అని వస్తుంది. అక్కడనే మనం ఒక స్కూల్ ఉంది, ఒక కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అంటే నర్సరీ టు డిగ్రీ వరకు ఉంది అక్కడ. తర్వాత ఇంకోటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అది హై స్కూల్ అండ్ అప్ టు ప్రైమరీ టు హై స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం. సార్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ముద్రా సామాజిక వర్గానికి చెందినవారు సార్.
తెలంగాణలో అణచివేతకు గురైన కులాల్లో ముద్రా సామాజిక వర్గం ఇంకా చాలా అగ్రగామిగా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఎక్కడ రాజకీయంగా పొలిటికల్గా ఛాన్సెస్ రాలేదు. దే ఆర్ ప్రెస్డ్ అవుట్. అంటే ఈ దశలో మీరు దాదాపు 4 లక్షల ఓట్లు మేము ఉన్నాయి, ముదిరాజులున్నాయి, మీరు వచ్చారు. ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్? సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు చెప్పినట్టు వాస్తవం అది. ఇక్కడ ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడ మన కమ్యూనిటీలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఎలా ప్రెషర్ మనం యాక్చువల్లీ డ్రైవ్ చేస్తుందంటే, ఫస్ట్ మన ప్రైమరీ డ్యూటీ ఏముంది, నేను నా ఫ్యామిలీ నా ఒక అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం ఇది చూసుకుందాం ఫస్ట్. ఈ తర్వాత నెక్స్ట్ ఏముంటుందో సర్వీసు, తర్వాత యాక్చువల్లీ కాంట్రిబ్యూషన్స్ అలాంటి థాట్ వస్తాయి. అంటే ఇంటెలెక్చువల్స్ లేరనే కాదు, ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు మరి. బట్ ప్రైమరీ డ్యూటీస్ అనేది ఏముందో అక్కడ మమ్మల్ని యాక్చువల్లీ బిజీగా పెట్టింది. అక్కడే మనం యాక్చువల్లీ చాలా బిజీగా అయిపోయాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక నేను వచ్చాక ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెస్తాననేది కాదు, బట్ ఈ అన్ఆర్గనైజ్డ్ లైఫ్ ఏముందో మాది, మనం ప్రయారిటైజేషన్ చేయలేకపోతున్నాం. అంటే లైఫ్లో అన్నిటికీ టైం ఉంది, అందరికీ ఈక్వల్ టైం ఉంది. బట్ ఆ టైంలో మన లైఫ్ ఎలా మనం ఆర్గనైజేషన్ చేసుకోవాలి, ప్రయారిటైజేషన్ చేసుకోవాలనేది మాకు చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఆ చేంజెస్ రావాలనుకున్నా మనం యాక్చువల్లీ ఒక సొసైటీలో ఆ టైము క్వాలిటీగా యూజ్ చేసుకోవాలి. అన్నిటికీ టైం ఉంది, పర్సనల్ లైఫ్ కూడా టైం ఉంది, తర్వాత సోషల్ సర్వీస్ కూడా మాకు టైం మిగులుద్ది. ఆ